హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 28, 29వ తేదీలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో లాంగ్ టర్మ్లో ఎవరైతే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ వంటి పోటీ పరీక్షలకు, పోలీస్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో సో వారికి మరి రెగ్యులర్గా ఫాలో అయితే చాలా మంచి అవకాశాలు అయితే ఉంటాయండి. ఇటీవల జరిగినటువంటి కానిస్టేబుల్ పరీక్షలో దాదాపు 20 మార్కుల వరకు కూడా మన క్లాసెస్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచి రావడం అయితే జరిగింది. ఓకేనా? సో అంతేకాకుండా దానికి అడిషనల్గా ఇంకా మనము స్టాటిక్ జీకే, ప్రతిరోజు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కూడా ఒకే క్లాస్లో, మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్పడం అయితే జరుగుతుంది. సో అడిషనల్ బెనిఫిట్స్ కూడా మీకైతే ఇందులో ఉంటాయి. ఓకేనా? సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు, లేదా ప్రతిరోజు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది మన క్లాస్ విన్న తర్వాత. ఓకేనా? లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని వాట్సాప్, అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ దేశ రక్షణ మంత్రి దేశ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక చర్చలు జరపడం జరిగింది. మరి ఏ దేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి మన దేశాన్ని పర్యటించారండి అంటే ఆప్షన్ ఏ టాంజానియా. వివరాలు చూద్దాం. ఇటీవల రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో టాంజానియా రక్షణ మరియు జాతీయ సేవల మంత్రి డాక్టర్ స్టిర్గో మోనా లారెన్స్ ట్యాక్స్తో ద్వైపాక్షిక చర్చలు జరపడాన్ని మనమైతే చూడవచ్చు. మరేంటి ఇందులోని ప్రధాన అంశాలు? ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి 5 ఏళ్ల రోడ్ మ్యాప్ను సిద్ధం చేయడానికి, టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడానికి మరియు టాంజానియాలో తదుపరి ఉమ్మడి రక్షణ సహకారాన్ని త్వరగా నిర్వహించడానికి ఇద్దరు మంత్రులు అంగీకరించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆర్థిక సలహాదారుగా ఇటీవల నియమితులైన భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరు? ఆప్షన్ సి అండి, కె సుబ్రహ్మణ్యం గారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కె సుబ్రహ్మణ్యం ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారతదేశ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. మరి 2019లో ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బోర్డులో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైన సుర్జిత్ ఎస్ బల్లా స్థానంలో ఆయన నియమితులు కావడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అణు పరీక్షలకు వ్యతిరేకంగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆగస్టు 29. అణ్వాయుధాలను పరీక్షించడం వల్ల కలిగే విధ్వంసకార ప్రభావాల గురించి అవగాహన కల్పించడానికి ఆగస్టు 29న అంతర్జాతీయ అణు పరీక్షలకు వ్యతిరేకంగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరము ఈ ఈవెంట్ యొక్క 13వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఖేల్ దివాస్ను ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగస్టు 29. వివరాలు చూద్దాం. సో మరి ఆగస్టు 29వ తేదీన జన్మించిన హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్కు నివాళులర్పిస్తూ భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని లేదా రాష్ట్రీయ ఖేల్ దివాస్ను ఆగస్టు 29న జరుపుకుంటారు. ఈ రోజున మొట్టమొదటిసారిగా భారత జాతీయ క్రీడా దినోత్సవాన్ని గుర్తించి జరుపుతున్నది. 2012 మన క్రీడలను గౌరవించే రోజును దేశమైతే జరుపుకుంటుందండి. ఓకేనా? 2012 నుంచి. నెక్స్ట్ వన్,
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో పాదచారులకు మాత్రమే అటల్ బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించారు? ఎక్కడండి? ఆప్షన్ డిలో. ఓకే, గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో సబర్మతి నదిపై పాదచారులకు మాత్రమే అటల్ బ్రిడ్జిని అధికారికంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మరి 2 రోజుల పర్యటన నిమిత్తము ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఉన్నారు. అనంతరం ప్రధాని మోదీ వంతెన వద్దకు స్పర్ ఆఫ్ ది మూమెంట్ ట్రిప్ అయితే చేయడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న జుడోకా లింతోయ్ చనంబం ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? వీరు ఒక క్రీడాకారిణి అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, జూడో. వివరాలు చూద్దాం. ప్రపంచ జూడో క్యాడెట్ అండర్-18 ప్రపంచ ఛాంపియన్షిప్లో మహిళల 57 కేజీల విభాగంలో స్వర్ణంతో జూడో వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశం యొక్క మొట్టమొదటి పథకాన్ని గెలుచుకోవడం ద్వారా భారతీయ జుడోకా లింతోయ్ చనంబం చరిత్ర సృష్టించింది. మరి 57 కేజీల విభాగం ఫైనల్లో 15 ఏళ్ల జుడోకా బ్రెజిల్కు చెందిన బియాంకా రిస్ను అధిగమించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, యుద్ధ నౌకలకు అమర్చే AK-630 తుపాకుల్లో ఉపయోగించే మందుగుండు సామాగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. అయితే దాని పేరేంటి మరి? ఆన్సర్ ఆప్షన్స్ అండి, 30mm మందుగుండు సామాగ్రి. వివరాలు చూద్దాం. భారత నౌకాదళం తొలిసారిగా స్వదేశీయంగా తయారు చేసిన 30mm మందుగుండు సామాగ్రి అంటే బుల్లెట్స్ అండి, ఓకేనా, సామాగ్రిని అందుకోవడంతో మరి రక్షణ రంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియాకు పెద్ద ఊపు లభించింది. యుద్ధ నౌకలకు అమర్చే AK-630 తుపాకుల్లో ఈ మందుగుండు సామాగ్రిని ఉపయోగించనున్నారు. ప్రైవేట్ పరిశ్రమ పూర్తిగా స్వదేశీ మందుగుండు సామాగ్రిని అభివృద్ధి చేయడము దేశానికి ఇది ఒక పెద్ద విజయం అన్నట్లుగా తెలుస్తుంది. ఇది 12 నెలల్లో పూర్తి చేయబడింది మరియు అన్ని భాగాలు దేశీయమైనవి, అంటే మన భారతదేశంలోనే రూపొందించారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఇటీవల 119 సంవత్సరాల తర్వాత 2వ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో కేవలం ఒకే ఒక రైల్వే స్టేషన్ ఉందండి. మరి ఇటీవల 2వది నిర్మించారు. ఎక్కడ మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, నాగాలాండ్ రాష్ట్రంలో, ఈశాన్య రాష్ట్రం. ఓకే, నాగాలాండ్ రాజధాని ఇటానగర్. ఈశాన్య రాష్ట్రము నాగాలాండ్ 119 సంవత్సరాల తర్వాత షోకోవీలో కొత్త సౌకర్యాన్ని ప్రారంభించడంతో 2వ రైల్వే స్టేషన్ను పొందింది. రాష్ట్రంలోని వాణిజ్య కేంద్రం నడి ఒడ్డున ఉన్న దిమాపూర్ రైల్వే స్టేషన్ 1903లో ప్రారంభించబడింది. ముఖ్యమంత్రి నిఫియు రియో షోకోవీ రైల్వే స్టేషన్ నుండి డోనీ పోలో ఎక్స్ప్రెస్ను పగటిపూట జెండా ఊపి ప్రారంభించడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఎయిర్లైన్ పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి CAE యొక్క కృత్రిమ మేధస్సుతో నడిచే శిక్షణ వ్యవస్థను ఉపయోగించిన మొదటి ఎయిర్లైన్ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎయిర్ ఏసియా. వివరాలు చూద్దాము. ఎయిర్లైన్ పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి CAE యొక్క కృత్రిమ మేధస్సుతో నడిచే శిక్షణ వ్యవస్థను ఉపయోగించిన మొదటి ఎయిర్లైన్గా ఎయిర్ ఏసియా నిలిచింది. ఎయిర్ ఏషియా ఇండియా. మరి CAE అనేది ఏకకాల సాంకేతికతపై ఆధారపడిన పైలట్ శిక్షణ పరిష్కారాల యొక్క ప్రముఖ ప్రొవైడర్. CAE ప్రధాన కార్యాలయం కెనడాలో ఉంది. ఎయిర్ ఏషియా అవలంబించిన శిక్షణ విధానాన్ని CAE రైజ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల యూజ్డ్ బ్యాటరీలను పర్యావరణ అనుకూలమైన పారవేయడం కోసము బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 నోటిఫై చేసింది. అయితే ఈ చట్టము దేనిని భర్తీ చేస్తుంది? అంటే అంతకు ముందున్నటువంటి ఏ చట్టాన్ని భర్తీ చేస్తుంది అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ ఏ, 2021లో ఉన్నటువంటి చట్టాన్ని. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల లోపభూయిష్ట బ్యాటరీలను పర్యావరణ అనుకూలంగా లేదా అనుకూలమైన పారవేయడం కోసము బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 నోటిఫై చేసింది. ఈ నియమాలు బ్యాటరీ నియమాలు 2021ని భర్తీ చేస్తాయి. మరి ఈ నిబంధనలు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, పోర్టబుల్ బ్యాటరీలు, ఆటోమోటివ్ బ్యాటరీలు మరియు పారిశ్రామిక బ్యాటరీలు వంటి అన్ని రకాల బ్యాటరీలను కవర్ చేస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచ అణు పరీక్షలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తారు. ఆప్షన్ ఏ, ఆగస్ట్ 29.
అణ్వాయుధ పరీక్షల పేలుళ్ళు లేదా ఏదైనా ఇతర అణు విస్ఫోటనాల ప్రభావాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా అణు పరీక్షలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు ఉద్దేశం ఏంటి మరి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు భద్రతను పెంపొందించడానికి మరియు మానవ జాతి, పర్యావరణం మరియు గ్రహం మీద వినాశకరమైన ప్రభావాలను నివారించడానికి అణు విపత్తులను తక్షణమే నిరోధించాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల జలశక్తి మంత్రిత్వ శాఖ ఆర్థిక కార్యకలాపాలను పెంచే లక్ష్యంతో నమామి గంగే కార్యక్రమం క్రింద అర్ధ గంగా అనే కొత్త కార్యక్రమాన్ని ఏ నది ఒడ్డున ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గంగా. వివరాలు చూద్దాం. ఇటీవల జలశక్తి మంత్రిత్వ శాఖ గంగా నది ఒడ్డున ఆర్థిక కార్యకలాపాలను పెంచే లక్ష్యంతో నమామి గంగే కార్యక్రమం క్రింద అర్ధగంగా అనే కొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. అర్ధగంగా క్రింద ప్రభుత్వం 6 స్థాయిల్లో పనిచేస్తుంది. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ దాని మొదటి స్థాయి. ఇందులో నదికి రెండు ఒడ్డున 10 కిలోమీటర్ల వరకు రసాయన రహిత వ్యవసాయం మరియు గోవర్ధన్ యోజన ద్వారా ఆవు పేడను ఎరువుగా ప్రచారం చేయడము. ఇది రైతుకు పర్ డ్రాప్ మోర్ ఇన్కమ్ మరియు గోవర్ధన్ కోసము మార్గము తెరుస్తుంది. మరి రెండవ దశ బురద మరియు వ్యర్థ జలాల మోనటైజేషన్ మరియు పునర్వినియోగము. ఇది శుద్ధి చేసిన నీటిని నీరుపారుదల పరిశ్రమలు మరియు పట్టణ స్థానిక సంస్థల కోసము ఆదాయ ఉత్పత్తి పునర్వినియోగం చేయడానికి ప్రయత్నించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, జాతీయ క్రీడా దినోత్సవము మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్స్ అండి, ఆగస్టు 29. చెప్పుకున్నాం కదా ఇది ఆల్రెడీ. మనము చూద్దాం. తన అద్భుతమైన బాల్ నియంత్రణ కోసము హాకీలో ది విజార్డ్ లేదా ది మ్యాజిషియన్ అని పిలువబడే లెజెండరీ హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు. మేజర్ ధ్యాన్ చంద్ గురించి చూద్దాం. దిగ్గజ హాకీ క్రీడాకారుడు. 1905 ఆగస్టు 29న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ అండి, పుదుచ్చేరి అండి, కేంద్రపాలిత ప్రాంతంలో. పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పుదుచ్చేరిలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ ప్రచారంలో పాల్గొన్నారు. 75 రోజుల స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ ప్రచారం అనేది సామూహిక కార్యాచరణ ద్వారా తీర మరియు సముద్ర ఆరోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పౌరుల నేతృత్వంలోని ప్రయత్నము. జూలై 5, 2022న ప్రారంభమైన స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ ప్రచారానికి ముగింపుగా సెప్టెంబర్ 17, 2022న జరిగే అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఇటీవల భారతదేశంలోని ఏ పవిత్ర నగరాన్ని ఉత్తమ ఆకాంక్ష జిల్లాగా ప్రకటించింది? ఏ నగరం అండి? హరిద్వార్. నీతి ఆయోగ్ ఉత్తరాఖండ్లోని పవిత్ర నగరమైన హరిద్వార్ను 5 పారామితులపై ఉత్తమ ఆకాంక్ష జిల్లాగా ప్రకటించింది. నీతి ఆయోగ్ ఆకాంక్షాత్మక జిల్లాల ప్రోగ్రాం డైరెక్టర్ రాకేష్ రంజన్, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు మరియు హరిద్వార్ జిల్లా కలెక్టర్కు రాసిన లేఖలో జిల్లా ప్రాథమిక మౌలిక సదుపాయాల అంశంలో మొదటి ర్యాంక్ సాధించిందని మరియు 3 కోట్ల అదనపు కేటాయింపులను పొందేందుకు అర్హత సాధించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 3 ఫార్మాట్లలో 100 మ్యాచ్లు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్ ఎవరండి? విరాట్ కోహ్లీ గారు. క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మొత్తం 3 ఫార్మాట్లలో ఒక్కొక్కటికి 100 మ్యాచ్లు ఆడిన మొదటి భారతీయుడు మరియు 2వ ఆటగాడిగా నిలిచారు. పాకిస్తాన్తో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2022 మ్యాచ్కు భారతదేశం యొక్క ప్లేయింగ్ 11లో అతను పేరు పెట్టినప్పుడు, అంటే చోటు సంపాదించుకున్నప్పుడు ఈ యొక్క ఘనతనైతే సాధించడము జరిగింది. సో మరి భారతదేశం అయితే ఘన విజయం అయితే నమోదు చేయడం జరిగిందండి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో. నెక్స్ట్ వన్, సముద్ర జలాల్లో జరిగే యుద్ధ ఆయుధాల నూతన పరీక్ష కేంద్రాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఓకేనా, సముద్ర జలాల్లో జరిగే యుద్ధాలు ఉంటాయి కదండి, యుద్ధ నౌకల్లో ఉపయోగించేటువంటి ఆయుధాలు ఉంటాయి కదా, వాటిని ప్రయోగిస్తారు కదా. సో తయారు చేసిన వెంటనే ఆ ప్రయోగ కేంద్రాన్ని, ఇంతకుముందు మనం ఎక్కడ చూసాం దీన్ని? చాందీపూర్ ఒడిశాలో ఉండేది, వీలర్ ఐలాండ్లో. సేమ్ అలాంటిదే
ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే విశాఖపట్నంలో. ఓకే, చూద్దాం వివరాలు. ప్రధానంగా సముద్రంలో జరిగే యుద్ధాల్లో వినియోగించే ఆయుధాల పరీక్షా కేంద్రాన్ని రక్షణ శాఖ నెలకొల్పుతోంది. ఇలాంటి కేంద్రం దేశంలోనే విశాఖలోనే ఏర్పాటు కానుండడము గమనార్హము. అలాగే క్షిపణులు, రాకెట్ల పరీక్షా కేంద్రం కూడా ఇక్కడ నిర్మితం అవుతుంది. భారీ టార్బెడోల పరీక్షలకు ఈ కేంద్రాన్ని వినియోగించుకునే వీలుంది. తీర ప్రాంత రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఈఎన్సి ఈస్టర్న్ నావల్ కమాండ్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది అన్నట్లుగా మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు? ఆప్షన్ ఏ అండి ఆంధ్రప్రదేశ్. వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అందరూ క్లాత్ బ్యానర్లు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి సైక్లింగ్తో సాగర తీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ పార్లే ఫర్ ది ఓషన్స్తో అవగాహన ఒప్పందం సందర్భంగా ఆగస్టు 26న విశాఖలో సీఎం జగన్ గారు ఈ మేరకు ప్రకటన చేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రముఖ బాలల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్కు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం దక్కింది. అయితే వీరే రాష్ట్రానికి చెందినవారండి? తెలంగాణ. బాలల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్కు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా 22 మంది రచయితలకు బాలల సాహిత్య పురస్కారాలను ప్రకటించగా మోహన్ రాసిన బాలల తాతా బాపూజీ గేయ కథ తెలుగు నుంచి ఎంపికైంది. మరి పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ కంబర్, కార్యదర్శి కె శ్రీనివాస్ ఆగస్టు 24న విడుదల చేశారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి శిష్యుల్లో ఒకరైన పత్తిపాక మోహన్ సిరిసిల్ల పట్టణంలో చేనేత కుటుంబంలో జన్మించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. డైలీ అడిషనల్ క్వశ్చన్స్. గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ను ప్రధాని మోదీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఏ నగరంలో? ఆప్షన్ డి గాంధీనగర్, గుజరాత్. ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏప్రిల్ 21. దృష్టిలోపం ఉన్నవారి కోసం భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్ రేడియో ఛానల్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ బి అండి నాగ్పూర్. భారత సైన్యం ఇటీవల ఏ ప్రదేశంలో మాజీ కృపాన్ శక్తి నిర్వహించింది? ఆప్షన్ సి సిలిగురి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బనస్కాంత జిల్లాలోని డియోధర్లో కొత్త డైరీ కాంప్లెక్స్ మరియు బంగాళాదుంప ప్రాసెసింగ్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. ఇది ఏ రాష్ట్రంలో ఉందండి మరి? ఆప్షన్ డి గుజరాత్. భారతదేశంలో మొట్టమొదటి స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఆవిష్కరించబడింది? ఆప్షన్ బి అస్సాం. ఇటీవల భారత నౌకాదళం ప్రారంభించిన ప్రాజెక్ట్ 75 క్రింద స్కార్పెన్ తరగతిలో 6వ మరియు చివరి అంతర్గామి పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి వాగ్ షీర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిప్టో బ్యాంక్డ్ పేమెంట్ కార్డును ప్రారంభించడానికి మాస్టర్ కార్డుతో ఏ క్రిప్టో లీడింగ్ కంపెనీ భాగస్వామిగా ఉంది? ఆప్షన్ డి నెక్సో. స్పెయిన్లో జరిగిన 48వ లా రోడా ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన చెస్ ప్లేయర్ ఎవరు? ఆప్షన్ సి డి గుకేష్. భారతదేశంలో సివిల్ సర్వీస్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ బి ఏప్రిల్ 21. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కారణాలు? ఆప్షన్ డి పై 1 రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ కోసము, ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసము, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కోసము. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసిన జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ బి అండి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో మాజీ అండి, ఓకేనా, ప్రజెంట్ అయితే లేరు. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారము సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలో ఉంటుంది? ఆప్షన్ ఏ అండి ప్రారంభ అధికార పరిధి.
రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది? ఆన్సర్ ఆప్షన్ బి, కేశవానంద భారతి వర్సెస్ కేరళ స్టేట్ 1973. ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఎవరు పనిచేశారు లేదా ఎవరున్నారు? ఆప్షన్ సి అండి, ఫాతిమా బీబీ గారు. క్రింది వాటిలో సరైన సమాధానం. ఆప్షన్ డి అన్ని సరైనవి చూద్దాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసిన వారు జస్టిస్ చంద్రచూడ్ పనిచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం జస్టిస్ నాగేంద్ర సింగ్ కుమార్ గారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ఉంటుంది. నెక్స్ట్ వన్, అధికరణ 152 నుంచి ఏ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చారు? ఆప్షన్ బి అండి, జమ్మూ కాశ్మీర్. ప్రజెంట్ కూడా దానికి లేదు, ఎందుకంటే మరి 2019లో దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడము జరిగింది. గవర్నర్ను నియమించేటప్పుడు రాష్ట్రపతిని సంప్రదించాలని, అందుకు అవసరమైన అధికరణ 155ని సవరించాలని ఏ కమిటీ సూచించింది? ఆప్షన్ సి, సర్కారియా కమిషన్. గవర్నర్ వ్యవస్థకు సంబంధించి సరికానిది. ఆప్షన్ సి అండి, ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ సరోజినీ నాయుడు అనేది తప్పు. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ సీఎం త్రివేది. గవర్నర్ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. గవర్నర్ పదవి చేపట్టేందుకు కనీస వయసు 35 ఏళ్ళు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే పర్చేజ్ చేయండి.